చందమామ మీద నీళ్లున్నాయా? ఈ ప్రశ్న దశాబ్దాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. దీనికి సమాధానం కనుక్కోవడానికి అనేక ప్రయత్నాలు, పరిశోధనలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. తాజాగా ఓ అమెరికా కంపెనీ డ్రోన్ తో కూడిన ల్యాండర్ ను చంద్రుడి మీదికి పంపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో సూర్యరశ్మి పొడ లేకుండా ఎల్లప్పుడూ నీడలోనే ఉండే ప్రాంతంలో దిగే ఈ ల్యాండర్ అక్కడ నీటి ఆనవాళ్లపై సమాచారాన్ని అందించనుంది. ఇంట్యూటివ్ మిషన్స్ అనే కంపెనీ రూపొందించిన ఈ లూనార్ ల్యాండర్ పేరు అథీనా. నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీనిని స్పేస్ ఎక్స్ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది. మార్చి 6వ తేదీన చంద్రుడిపై అథీనా దిగనుంది. అథీనా పొడవు 15 అడుగులు. దీంట్లో 3 అడుగుల పొడవున్న డ్రోన్ ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కు ఆద్యుడిగా భావించే గ్రేస్ హోపర్ పేరు మీద ఈ డ్రోన్ కు గ్రేస్ అని పేరు పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతంలో అథీనా దిగాలనేది నిర్దేశిత లక్ష్యం. ఆ ప్రాంతానికి కేవలం 400 మీటర్ల దూరంలో శాశ్వతంగా నీడలో ఉండే 65 అడుగుల లోతైన భారీ లోయ ఉంది. చంద్రుడి ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో సూర్యరశ్మి సోకని ఇటువంటి భారీ లోయలు అనేక ఉన్నాయి. ఈ లోయల నిండా నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే నిజమైతే ఆ మంచు నుంచి భవిష్యత్తులో చంద్రుడి మీదకు వెళ్లే వ్యోమగాములు తాగటానికి అవసరమైన నీటిని, పీల్చుకోవడానికి గాలిని, ఇంకా వీలైతే రాకెట్ల ఇంధనాన్ని కూడా తయారు చేయాలన్నది శాస్త్రవేత్తల స్వప్నం. అంతరిక్ష ప్రయోగాలని మలుపు తిప్పే పరిశోధన ఇదే. దీనికోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఇంట్యూటివ్ మిషన్స్ చేపట్టిన ప్రయోగం కోసం ఆ కంపెనీకి నాసా $6.2 కోట్ల చెల్లించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగే అథీనా నుంచి గ్రేస్ విడవడి అక్కడి చీకటి లోయపై పరిశోధనలు జరుపుతుంది. అత్యంత శక్తివంతమైన కెమెరాలు, లేజర్ల సాయంతో గ్రేస్ అక్కడి పరిస్థితులను రికార్డ్ చేస్తుంది. హంగరీ, జర్మనీ అంతరిక్ష పరిశోధన సంస్థలకు చెందిన కొన్ని పరికరాలను గ్రేస్కు అనుసంధానించారు. సదరు పరికరాలు లోయలో తవ్వకాలు జరిపి మంచు ఆనవాళ్ల కోసం అన్వేషిస్తాయి. చంద్రుడి చీకటి లోయల్లోకి వెళ్లి మరీ పరిశోధనలు జరపడం ఇదే తొలిసారి.